ఈ మధ్య మార్కెట్లో బాగా అనిపిస్తుంది ఏంటంటే ఎంత బ్రాండెడ్ కంపెనీ దగ్గర మనం ఇన్వెస్ట్ చేసినా కానీ పూర్తి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు అని చెప్పి ఒక కంప్లైంట్ అయితే ఉంది. ఏంటి మేడం రీజన్ ఏంటండి? దాని వెనక ఏమన్నా స్టోరీ ఏమైనా ఉందంటారా? వెరీ గుడ్ క్వశ్చన్ లక్ష్మణ్ గారు. ఎందుకంటే మెనీ పీపుల్ ఆర్ ఫేసింగ్ దీస్ ఇష్యూస్. ఎందుకంటే మా దగ్గర కన్సల్టేషన్కి వచ్చేటప్పుడు కూడా దే ఆర్ కమింగ్ విత్ జస్ట్ సింప్లీ ఒక హెచ్ఎండిఏ లెటరో హెచ్ఎండిఏ డీసీ ఆర్డరో తీసుకొని వస్తూ ఉంటారు. వెరస్ దట్ ఈస్ యాక్చువల్లీ ద రాంగ్ ప్రొసీజర్. అది ఎంత పెద్ద బిల్డర్ అయినా, ఎంత బ్రాండెడ్ బిల్డర్ అయినా, మీరు ఒక కస్టమర్ లాగా మీరు వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దెమ్ జస్ట్ ఒక 2 పేపర్ హెచ్ఎండిఏ అప్రూవల్ కాకుండా వాళ్ళకి దే హ్యావ్ ఆల్ ద రైట్ టు కలెక్ట్ ద ల్యాండ్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ద బిల్డర్. దీనికి బేసిక్ రీజన్ ఏంటంటే లక్ష్మణ్ గారు, ఇక్కడ ఇప్పుడు మీరు రీసెంట్గా హైడ్రా గురించి విన్నారు. సో ఎక్కడ లేక్స్ ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయో ఇవన్నీ తెలియాలి అంటే ద బయర్ షుడ్ హ్యావ్ కంప్లీట్ ల్యాండ్ డాక్యుమెంట్స్, కంప్లీట్ సర్వే మ్యాప్. మీరు సర్వే మ్యాప్ అంటే ప్రాపర్టీ సర్వే మ్యాప్ మీరు ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. విలేజ్ మ్యాప్ మీరు నియరెస్ట్ ఎస్ఆర్ఓ అంటే ఏ డివిజన్లో అయితే మీ ప్రాపర్టీ వస్తుందో అక్కడ వెళ్ళి మీరు విలేజ్ మ్యాప్ తీసుకోండి. ఈ సర్వే మ్యాప్ అంటే ఈ ప్రాపర్టీ సర్వే మ్యాప్ ఆ విలేజ్ మ్యాప్తో మ్యాచ్ చేసుకోండి. మ్యాచ్ చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది చుట్టుపక్కల లేక్స్ ఉన్నాయా, లేదంటే చుట్టుపక్కల నాలాస్ ఉన్నాయా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేది. ఇవన్నీ అవాయిడ్ చేయడానికే మ్యాక్సిమం బిల్డర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దే ఆర్ జస్ట్ గివింగ్ దెమ్ ద హెచ్ఎండిఏ అప్రూవల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అది ఇచ్చేస్తున్నారు, ఇది మీకు సరిపోతుంది అంటున్నారు. కానీ సింపుల్ క్వశ్చన్ అండి టు ద బయర్స్, నేను మిమ్మల్ని అడుగుతున్నారు, 2 కోట్లు 3 కోట్లు పెట్టి మీరు ఫ్లాట్లు కొన్నప్పుడు 150 రూపీస్ అవుతుంది ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ మీకు ఇవ్వడానికి. అది మీరు కలెక్ట్ చేసుకోలేరా? ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. ఇప్పుడు 1 కస్టమర్ వాపస్ వెళ్ళారు, ఓకే. సెకండ్ కస్టమర్ ఆల్సో ఇఫ్ ఈస్ డిమాండింగ్ ద సేమ్ థింగ్ టు ద బిల్డర్, వాళ్ళు కూడా అది అలవాటు చేసుకుంటారు. ఇప్పుడు మార్కెట్లో ఎలా అయ్యింది అంటే హెచ్ఎండిఏ ఇస్తున్నారు, మీరు ఆన్లైన్ చెక్ చేసుకోండి మాది పర్ఫెక్ట్ అంటున్నారు. కానీ రీసెంట్గా హైడ్రా వచ్చినప్పుడు ఎన్నో ప్రాపర్టీస్ అప్రూవల్ ఉన్న ప్రాపర్టీస్ కూడా కొట్టేశారు. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ వాట్ ద బిల్డర్ ఈస్ ప్రామిసింగ్. ఇండివిజువల్గా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. సో ఆస్కింగ్ ఫర్ ద డాక్యుమెంట్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఈస్ మ్యాండేట్ వెన్ యూర్ బయింగ్ ప్రాపర్టీస్. సో బిల్డర్ కావచ్చు, డెవలపర్ కావచ్చు, మనకి లీగల్ సంబంధించి కూడా కొన్ని డాక్యుమెంట్స్ మనకి ఇస్తున్నారు. సో అది మనకి లేదండి, వాళ్ళు ఇచ్చే లీగల్ ఒపీనియన్కి మనం చేయించే లీగల్ ఒపీనియన్కి చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా దే మైట్ గెట్ ద లీగల్ ఒపీనియన్ డన్. బేసిక్లీ ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఎస్టేట్ ఇట్ ఈస్ 3 డిఫరెంట్ క్రైటీరియా. ఫస్ట్ ఈస్ ద పొలిటికల్, నెక్స్ట్ ఈస్ ద బ్యాంక్ అండ్ ద బిల్డర్స్. వీళ్ళు ముగ్గురు కుమ్మకైతేనే ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అనేది నిలబడుతుంది. దట్ మీన్స్ ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ నిలబడాలంటే బ్యాంకర్స్ ఉండాలి, మీకు పొలిటికల్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు చాలా మట్టుకి రియల్ ఎస్టేట్ మీద పడతా ఉంది. నెక్స్ట్ ఇస్ ద బిల్డర్. సో వీళ్ళందరూ కుమ్మక్కయ్యే మీకు ఒక ప్రాజెక్ట్ నమ్ముతున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్లో ఎంతవరకు లీగాలిటీస్ ఉన్నాయి అనేది మీరు అన్లెస్ అండ్ అంటిల్ యూ గెట్ ద ప్రాపర్ ల్యాండ్ డాక్యుమెంట్స్ యూ కెనాట్ కమ్ టు అ కన్క్లూజన్. ద బిల్డర్ విల్ గివ్ యూ హెచ్ఎండిఏ లేఅవుట్ పర్మిషన్స్ ఇస్తారు, వాళ్ళు మీకు లీగల్ ఒపీనియన్ ఇస్తారు, మీకు బ్రోచర్స్ ఇస్తారు, వాళ్ళు మెన్షన్ చేసే సర్వే నెంబర్స్. కానీ వాళ్ళు మెన్షన్ చేసే సర్వే నెంబర్స్ ల్యాండ్ డాక్యుమెంట్స్తో మ్యాచ్ అవుతుందా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? ఓన్లీ వెన్ యూ హ్యావ్ ద ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇన్ యువర్ హ్యాండ్. సో వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ ఒక సెట్ పక్కన పెట్టుకుంటే ఎనీ బయర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు స్టాండ్ అలోన్లో కొంటున్నారా లేదంటే మీరు హై రైజ్ అపార్ట్మెంట్స్లో కొంటున్నారా, మేక్ ష్యూర్ దట్ యూ టేక్ ఎ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్. ల్యాండ్ డాక్యుమెంట్స్ మీరు తీసుకొని మీకు తెలిసిన ఒక లాయర్, ఒక ప్రాపర్టీ లాయర్ ఉండొచ్చు, లేదంటే ప్రాపర్టీ అడ్వైజర్ ఉండొచ్చు, వేర్ యూ గెట్ A to Z అంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ మీకు దొరుకుతుంది. అది బఫర్లో ఉందా, నాలా ఉందా. వన్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, మనకి ఇప్పుడు హైదరాబాద్లో చాలా మటుకి నియోపోలిస్, కోకాపేటలో హై రైజెస్ వస్తున్నాయి. చాలా ప్రాపర్టీస్ మీకు లేక్ వ్యూ అని వస్తున్నాయి, అంటే చుట్టుపక్కల లేక్స్ ఉన్నాయని అర్థం. సో ఆ లేక్ ఉన్నప్పుడు లేక్ ఉంది అంటే మీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి NOC కావాలి, ఓకే. బఫర్ ఉంది అంటే దానికి డిఫరెంట్ క్రైటీరియా ఉంది, దానికి సపరేట్ జియోస్ ఉన్నాయి. సో ఆర్ దీస్ డెవలపర్స్ ఫాలోయింగ్ ఆల్ దీస్? అట్లా లేదా కాదా అనేది మీకు తెలుసుకోవాలి అంటే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ అ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, కలెక్ట్ డాక్యుమెంట్స్, కలెక్ట్ ద సర్వే స్కెచ్ ఆఫ్ ద ప్రాపర్టీ. మీరు విలేజ్ ఆఫీస్కి వెళ్ళి, నియరెస్ట్ SRO ఆఫీస్కి వెళ్ళి విలేజ్ మ్యాప్ తీసుకొని యూ ప్లీజ్ మ్యాచ్ దట్
విత్ ద విలేజ్ మ్యాప్. అప్పుడే మీకు తెలిసేది మీరు కొనే ప్రాపర్టీ కరెక్టా కాదా అనేది. ఎందుకంటే కోట్లు సంపాదించడం ఈజీ కాదు, కానీ కోట్లు మన చేతి నుంచి తీసి వేరే చేతిలో పెట్టడానికి చాలా ఈజీ. మళ్ళీ ఆ డబ్బులు రావటం అనేది ఇట్ ఈస్ వెరీ 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 డిఫికల్ట్. సో when a builder is selling you his product on demand, why don't the buyer demand the proper documents? మీరు అన్నారు ఒక మాట అంటే లేక్ వ్యూ పక్కన మనం తీసుకోవాలంటే ఎన్ఓసి తీసుకోవాలి కంపల్సరీ. ఎంత పరిధి వరకు అది ఉంటుంది? It depends, అంటే అది depends upon the size of the lake అంటే ఎంత వరకు ఉంటుంది వాళ్ళకి? లక్ష్మణ్ గారు, ఇట్ డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద లేక్. ఓకే, చిన్న లేక్ అయితే ఒక రకమైన బఫర్ ఉంటుంది. అదే పెద్ద లేక్ అనుకోండి, మీకు 100 మీటర్స్ బఫర్ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద లేక్. లేక్ అనే కాదు, ఈవెన్ నాలాకు కూడా బఫర్ జోన్స్ ఉంటాయి. ఒక మురికి కాలువ మీ ప్రాపర్టీ పక్క నుంచి వెళ్తున్నా కూడా దానికి కూడా బఫర్ జోన్స్ ఉంటాయి. సో ఇవన్నిటికీ ఎన్ఓసి అనేది ఈజ్ కంపల్సరీ. కానీ ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎన్ఓసి అవసరమా లేదని మీకు ఎలా తెలుస్తుంది? ఈ లేక్ మీకు ఎంత డిస్టెన్స్లో ఉందనే తెలియాలి. అది తెలియాలి అంటే మీ దగ్గర మ్యాప్ ఉండాలి. మీ మ్యాప్ విలేజ్ మ్యాప్తో మ్యాచ్ అవ్వాలి. సో అప్పుడే మీకు ఈ లీగాలిటీస్ తెలుస్తుంది. బికాస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ లేక్ వ్యూ ఉంది, 100 రూపీస్ ఎక్స్ట్రా ఎస్ఎఫ్టీ అంటే జనాలు ఎగబడి కొంటున్నారు. ఎందుకంటే ఈవినింగ్ లేక్ వ్యూ ఉంది కదా, బాల్కనీలో కూర్చొని కాఫీ తాగడానికి చాలా బాగుంటుంది అని. కానీ దాంట్లో ఉన్న రిస్క్ ఎంతవరకు ఉందో అనేది కూడా బయర్స్ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. ఎస్, లేదంటే రేపు ఫ్యూచర్లో ఇప్పుడు హైడ్రా వచ్చింది, రేపు ఏమొస్తుందో మనకు తెలియదు. సో బేసిక్లీ ఇన్ ఫ్యూచర్ పొలిటికల్ ఇంబ్యాలెన్సెస్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఏదో కొత్త రూల్ తెస్తారు, అప్పుడు కొట్టేయాల్సి వస్తుంది. అండ్ ఆల్ దిస్ మనీ ఈస్ గోయింగ్ ఇన్ టు వేస్ట్. మీరు ఒక మాట కూడా ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ బిల్డర్స్ అంత కలిపితేనే ఒక రియల్ ఎస్టేట్ అని చెప్పారు. ఎందుకు ఆ మాట మీరు అనాల్సి వచ్చిందంటే బేసిక్లీ ఎలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా హైదరాబాద్లో దాంట్లో ఒక పొలిటికల్ కాంట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. అది రేట్స్లో ఉండొచ్చు, గవర్నమెంట్ ఆప్షన్స్లో ఉండొచ్చు, ఇన్ ఎనీ వేస్. బికాస్ జస్ట్ లైక్ దట్ ద రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అలా ఊడిపడలేదండి హైదరాబాద్లో. బికాస్ పెద్ద పెద్ద బిల్డర్స్ రావాలి అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా మటుకి వాళ్ళకి అనుకూలంగా పాలసీస్ కానీ, ఇప్పుడు మనకి అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఎందుకు చేశారు అంటే ద గవర్నమెంట్ వాంటెడ్ బిగ్ బిల్డర్స్ టు ల్యాండ్ అప్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ముంబైలో, ఢిల్లీలో, బెంగళూరులో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉండటం వల్లనే ఇంత పెద్ద పెద్ద బ్రాండ్ బిల్డర్స్ అక్కడ ల్యాండ్ అయ్యారు. సో అలాంటి బిల్డర్స్ని హైదరాబాద్లోకి తీసుకొని రావాలంటే ఒక నియోపోలిస్ లాంటి ఏరియానే క్రియేట్ చేశారు. ఆ నియోపోలిస్ లాంటి ఏరియాస్లో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ఇట్ అంటే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ. సో అలాంటి ఒక పాలసీస్, అలాంటి ఆప్షన్స్ ఇస్తేనే బ్రాండెడ్ బిల్డర్స్ విల్ కమ్ టు హైదరాబాద్. సో డెఫినెట్లీ అక్కడ గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ తరఫు నుంచి సపోర్ట్ 100% ఉండాల్సిందేనండి. సో అంటే ఇది గవర్నమెంట్ సైడ్ పొలిటికల్ లీడర్స్ కావచ్చు, లేకపోతే కొత్త తీసుకొచ్చిన పాలసీస్ నుంచి కూడా మనం బయటపడాలంటే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం ఉండాలంటే మన ఇండియాలో ఒక కస్టమర్ 100% ప్రొసీజర్స్ని ఫాలో అవ్వాలండి. ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని విషయాలలో ఫ్యూ పీపుల్ గివ్ లేఅవుట్స్. అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఒక బిల్డర్ ఫ్రమ్ బెంగళూరు చాలా పెద్దగా కట్టారండి మనకి మియాపూర్ సైడ్లో. కాకపోతే వన్ పార్ట్ ఆఫ్ ఒక టవర్ మొత్తం నాలా మీద ఉంది. ఎందుకంటే గవర్నమెంట్కి అనుకూలంగా ఉండేవాళ్ళు వాళ్ళు చేశారు. కాబట్టి ఇప్పుడు మనకు ఒక ప్రోడక్ట్ కొనినప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే గో 100% ప్రొసీజర్ వైజ్, 100% పర్మిషన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, డీవియేషన్స్ కూడా 100%లో 100% ఉందా లేదా అనేది. హార్డ్లీ యూ విల్ ఫైండ్ ప్రాపర్టీస్ లైక్ దట్, బట్ సర్చ్ ఫర్ ప్రాపర్టీస్ లైక్ దట్. ఎందుకంటే అలాగ మనం ప్రాపర్టీస్ని పికప్ చేసుకున్నప్పుడే బిల్డర్స్ కూడా చాలా జాగ్రత్త పడతారు. ఎందుకంటే ప్రాపర్టీ కరెక్ట్ లేదు అంటే వాళ్ళకి కూడా ఒక భయం ఉండాలి, బయర్స్ ఆర్ నాట్ బయింగ్ అనేది. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు 100% ఫాలో ద ప్రొసీజర్ అండి. ఇలాంటివి మనకి ఫ్యూచర్లో ఫేస్ చేయకూడదు అనుకుంటే. 100% ఆ ప్రొసీజర్ మొత్తం ఫాలో అవ్వమంటున్నారు. చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విషయంలో అటెంప్ట్ అయిపోయి ఒక్క విషయంలో ఫెయిల్ అవుతున్నారు. అలాంటి వాళ్ళే మీరు ఇందాక ఒక ఇంటర్వ్యూలో అడిగినట్టు ఇన్వెస్ట్మెంట్ ఫెయిలియర్ ఏంటి అంటే ఇలాంటి చోటనే జరుగుతుంది. ఏదో ఒక చిన్న విషయంలో లైట్ అనుకుంటాము, అక్కడే దెబ్బ పడేది. సో యూ హ్యావ్ టు బి వెరీ ప్రాక్టికల్. దీనికంటే నేను ఒక ఏజెంట్తో మాట్లాడలేదు. ఈ మధ్యకాలంలో మేము చాలా ఆఫర్లు పెట్టాం సార్, గోల్డ్ పెట్టాం, కార్లు పెట్టాం, కస్టమర్స్ ముందుకు రావాలి సార్. అంటే ఎందుకు ఈ గోల్డ్ కాస్ట్ మన గిఫ్ట్లు కూడా నమ్మట్లేదు, అందుకే అడ్వాన్స్ ఉన్నారు ఇన్వెస్టర్స్ అని కూడా చెప్పారు. గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది నిజంగా? అలాంటి ఆఫర్స్ పెట్టిన కంపెనీస్ చాలా ఉన్నాయండి. దే ఆర్ గివింగ్, అంటే ఏజెంట్స్కి ఒక ఆఫర్ ఉంటుంది, కస్టమర్స్కి ఒక ఆఫర్ ఉంటుంది. ఫస్ట్ బుకింగ్ అయితే మీకు థైలాండ్, బ్యాంకాక్ ట్రిప్, కొంతమంది ఏంటంటే 10 grams గోల్డ్, 5 grams గోల్డ్ అని చాలా ఆఫర్స్ పెడుతున్నారు.
ఆ కాలం పోయిందండి. ఎందుకంటే పీపుల్ ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్ నౌ. అండ్ ఇంకోటి ఇలాంటి స్కామ్స్లో పడకుండా చాలామంది ఇప్పుడు పీపుల్ ఆర్ టేకింగ్ ప్రికాషన్స్. కాబట్టి ఇలాంటి స్కీమ్స్ ఇంకా హైదరాబాద్లో వర్కౌట్ అవ్వదు. అవుతుండొచ్చు అవుట్స్కర్ట్స్లో వెన్ కొత్త వెంచర్లు ఓపెన్ ప్లాట్స్ ఎప్పుడైతే వేస్తారో అలాంటి వాటిలలో ఇప్పుడు కూడా చాలా మటుకి జరుగుతూ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ వన్ ఏరియా వేర్ పీపుల్ ట్రాప్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే అరే 10 grams గోల్డ్ వస్తుంది, 5 grams గోల్డ్ కాయిన్ వస్తుంది అని టెంప్ట్ అయిపోయి కొంటా ఉంటారు. కానీ వాళ్ళు అర్థం కావట్లేదు ఏంటంటే వాళ్ళ 5 grams గోల్డ్ కోసం వాళ్ళు దారిపోసేది ఈజ్ దేర్ లైఫ్ టైమ్ సేవింగ్స్ అనేది. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వెన్ పీపుల్ ఆర్ సెల్లింగ్ విత్ ఆల్ దీస్ స్కీమ్స్. ఎందుకంటే ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు స్కీమ్స్ అవసరం లేదండి. మనం ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొనేటప్పుడు వాళ్ళు ఇచ్చే 2 grams గోల్డ్, 3 grams గోల్డ్ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్. So don't get tempted for all these kind of schemes. That is a sincere advice. లీగల్గా స్ట్రాంగ్గా ఉంటేనే మనం Yes. లీగల్గా స్ట్రాంగ్గా ఉన్న ప్రాపర్టీ మీరు 100 years మీరు అది పెట్టుకున్నా కూడా మీ పిల్లలు కానీ మీ గ్రాండ్ చిల్డ్రన్స్ కానీ దే కెన్ అంటే రిస్క్ ఫ్రీగా ఆ ప్రాపర్టీస్ని హ్యాండిల్ చేసుకోవచ్చు రేపు.